సరే ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది అనుకోవచ్చు వైసీపీ ప్రభుత్వానికి. ఎక్కడ కూడా ఈ సంక్షేమ పథకాల గురించి మాట్లాడవద్దు, అలాగే ఇప్పుడు ఇవ్వడానికి కూడా అవకాశం లేదని చెప్పింది. దీన్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. పబ్లిక్ అసలు ఏమనుకుంటున్నారు ఈ స్కీమ్స్ ఆగిపోవడం, అలాగే అధికారులను మార్చడం పైన పబ్లిక్లో ఎలాంటి చర్చ జరుగుతుంది? పథకాలు ఎక్కడ ఆపమం లేదండి, ఇది బాగా గుర్తుంచుకోవాలి. అవును, నెలవారీ ఇచ్చే పథకాలు ఏటికి ఆపలేదు. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు వరదలు వచ్చింది, ఎప్పుడు ఈరోజు ఎందుకు గుర్తొచ్చింది ఎన్నికల సమయం దాకా, కాబట్టి దాన్ని ఆపింది. ఓకే, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇవ్వాలి, అది కాలేజీలు మొదలుపెట్టినప్పుడు ఇవ్వాలి. అవును, మరి ఇప్పుడు ఎందుకు మొదలు పెడుతున్నారు? కాబట్టి ఇది ఎన్నికల కోసం వీళ్ళు వినియోగించుకుంటున్నారనే అనుమానం వాళ్ళకి వచ్చింది కాబట్టి, దాంట్లో కూడా వాస్తవం ఉందాం కాబట్టి, దీనికి సిఎస్ గారి ప్రమేయం, జవహర్ రెడ్డి గారి ప్రమేయం ఉంది కాబట్టి ఎన్నికల సంఘం దాన్ని నిలుపుదల చేసింది. ఓకే, పథకాలు ఇప్పుడు ప్రతి నెల పింఛన్లు ఇస్తున్నారు, దాన్ని కొనసాగిస్తారా కదా, దాన్ని ఎక్కడ ఆపమనలేదు కదా. అవును, జీతబత్యాలు ఏమీ ఆపమంటలేదు కదా. అంటే గతంలో కూడా ఈ కంటిన్యూ అయ్యే మే 2nd వీక్లో ఇచ్చాము, ఆ తర్వాత జూన్లో 1st 2ndకి అమ్మ ఒడి అనేది ఇస్తాము అంటున్నారు కదా అధికార పార్టీ. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఎవరికైనా ఎట్లా ఇస్తారు, కాలేజీలు ప్రారంభమైనప్పుడు ఇస్తారు, కాలేజీలు చివరిలో ఇవ్వరు కదా. ప్రారంభమైనప్పుడు ఇస్తారు, లేదంటే మధ్యలో కిస్తీ ఉంటే ఇస్తారు. కాలేజీలు అయిపోయేటప్పుడు అయితే ఉండవు కదా. మరి అది కదా ఇప్పుడు వాళ్ళకి ఎన్నికల సంఘం దాన్ని కదా తప్పట్టింది. అవును, కాబట్టి వీళ్ళు చెప్పుకుంటే ఎట్లా. అవును, అంటే ఇప్పుడు అమ్మ ఒడి జూన్కి ఇస్తారండి, ఇది మరి ఏది మే ఎందుకు దీని గురించి ఆలోచిస్తారు? అవును, దానికి దీనికి సంబంధం లేదు కదా. అవును, ఇక వీళ్ళు కావాలని లబ్ధి చేకూర్చడం కోసం జవహర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మనిషి కాబట్టి, ఆయన ఏది చేయాలో ఈయన చెప్తే ఈయన చేస్తాడు కాబట్టి, ఇప్పుడు ఎన్నికల్లో డబ్బులు ప్రమేయం లేకుండా ఇట్లా వాళ్ళని ఆకర్షించాలని చెప్పి ప్రయత్నం చేశారు. అవును, ఇప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందండి. గతంలో చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళారు, అప్పుడు పసుపు కుంకుమ స్కీమ్ ఎన్నికల సంఘం ఆపేసి హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చి ఇచ్చారు. అలాంటి ప్రయత్నం ఈయన చేసే అవకాశం ఉందా, లేకపోతే దీన్ని సింపతి కోసం వాడుకుంటాడా? సింపతి కోసమే వాడుకుంటాడు. ఇవాళ కొత్త ఏం కాదు కదా ఆయనకి. ఇప్పుడు పింఛన్లో చూసుకుందామండి, మే నెలలో ఇవ్వాలి. ఏప్రిల్లో ఏం చేశారు, ఎంత నాటకాలు ఆడారు చూస్తూనే ఉన్నాం. అవును, మార్చి 31వ తారీఖు నాడు బ్యాంకులు పనిచేస్తూనే ఉన్నాయి, డబ్బులు డ్రా చేసుకుని ఇంట్లో పెట్టుకోవచ్చు, 1వ తారీఖు నాడు అందజేయచ్చు. సచివాలయ ఉద్యోగులు 1,30,000 మంది ఉన్నారు. ప్రతి గ్రామానికి పంచాయతీకి ఒక కార్యదర్శి ఉంటాడు. అవును, ఆశా వర్కర్లు ఉన్నారు, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు, అధ్యాపకులు ఉన్నారు. వీళ్ళందరూ కనుక కలుపుకుంటే 2 లక్షలు 3 లక్షలు పై మాట ఉంటారు కదా. 62 లక్షల మంది లబ్ధిదారులు. ప్రతి ఒక్కళ్ళకి 30 మంది కాడికి కేటాయించుకుంటే వాళ్ళందరూ సవ్యంగానే ఇస్తారు కదా. ఇస్తారు, ఈజీగా అయిపోయేది. దానికోసం అని చెప్పని వృద్ధులకి వికలాంగులకి నువ్వు ఇస్తున్నది ఏంటి, వాళ్ళు వృద్ధులు వికలాంగులు అనారోగ్యవంతులు కదా. అవును, వాళ్ళు బయటికి రాలేరనే కదా. ఈరోజు నువ్వు బ్యాంకులో వేసావు అంటే ప్రతి పంచాయతీకి బ్యాంకులు ఉన్నాయా మనం అనుకుందాం. అవును, ప్రతి పంచాయతీకి బ్యాంకులు ఉన్నాయా? ఉండవు. మరి వాళ్ళు వెళ్ళి ఎలా తీసుకొస్తారు దానికి? దీంట్లో రాజకీయ కుట్రకోణం లేదా? ఉంది. ఇప్పుడు డబ్బులు ఇవ్వమని చెప్పని ఎన్నికల సంఘం ఇచ్చింది, వీళ్ళని వినియోగించుకోమని కూడా చెప్పింది. నువ్వు బ్యాంకులకి ఎందుకు వేసావు? దీంట్లో కుట్రకోణం చాలా స్పష్టంగా అర్థమైపోతానే ఉంది కదా. మళ్ళీ వాళ్ళ టీవీలోనే వస్తుంది, ఆటోకి ఇంత ఒక రోజంతా కూర్చోవాల్సి వచ్చింది కదా. మరి అంటే ఏదో విధంగా ప్రజల్లో ఇది ప్రతిపక్షాలు చేసి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పని పోయినసారి కూడా ఏప్రిల్ నెలలో కూడా దాన్ని ఉదాహరించారు. కాబట్టి అట్లానే తిరిగి ప్రచారం పొంది లబ్ధి చేకూరాలని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు, చంద్రబాబు నాయుడు గారి మాటలు విశ్వసిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మీకు ఎవరికైనా రాకపోతే వదిలేసేయండి, వచ్చే నెల మీ రంగంలోనే జూలైలో అన్నీ కల్పిస్తానంటున్నాడు ఆయన. ఓకే, అదే లెక్కలు వేసుకుంటున్నారా ఎవరు ఎంత? అదే చెబుతున్నాను. ఈ మధ్య ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏంటమ్మా ఇట్లా అనుకుంటున్నారు కదా, ఏంది పరిస్థితి అని చెప్పంటే ఇద్దరు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన దానికి నాకే అప్పుడు దాకా నాకు లెక్కలు కూడా నేను ఆలోచించుకోవాలా. మాకు రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే 5 సంవత్సరాల్లో 54,000 అదనంగా వస్తాయి అన్నారు. ఇదేంటి 54,000 అదనంగా ఎందుకు వస్తాయి అని చెప్పాను అన్న. ఏప్రిల్ నుంచే 4,000 అన్నాడు ఆయన. లెక్కేసుకోండి మీరు, ఈ సంవత్సరం 9 నెలలు, మిగిలిన 3 సంవత్సరాలు 36 అంటే 45. ఓకే, 45 నెలలు అయినాయి కదా ఇక్కడికి. ఆ తర్వాత వచ్చేతలకి 250 కాడికి కోత అన్నాడు, 250 కాడికి ఇస్తా అన్నాడు. అంటే 750 రూపాయలు తగ్గిస్తున్నాడు. 9,000 అయ్యి 54 అయినాయి కదా.
మాకు వచ్చేస్తున్నాయి కదా, ఆ తర్వాత 6,000 అవుతున్నాయి కదా, 60,000 వస్తున్నాయి కదా, మరి మాకేంటి ఇబ్బంది, ఇది ఇస్తే ఇపోతే అని చెప్పిన ఆలోచనకు వచ్చారు ఈరోజు వాళ్ళు. అవును. చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేస్తాడన్న నమ్మకం వాళ్ళకి ఏర్పడిపోయింది. అవును. ఇప్పుడు సీనియర్ సిటిజన్లు అంటే వాళ్ళు జీవితం మీద కూడా నమ్మకం ఉండదు కాబట్టి ఏ రోజు వచ్చిందే ఈ రోజు వచ్చినట్టు అనుకుంటారు వాళ్ళు. లెక్కే కదా. అవును. కాబట్టి వాళ్ళు లెక్కేసుకుంటున్నారు ఇట్లా, మేము ఉంటే మాకు ఇంత వస్తాయి అని చెప్పని. ఓకే. రైతులు ఆలోచించుకుంటున్నారు. గతంలో రైతులకు వాళ్ళే తెలుగుదేశం ప్రభుత్వం ఎంత ఉపయోగపడింది వాళ్ళు బేరీజ్ వేసుకుంటున్నారు. ముఖ్యంగా మెట్ట ప్రాంత రైతులకు కావచ్చు, లేకపోతే బిందు సేద్యం చేసుకునే వాళ్ళకి కావచ్చు, మాగాణి ప్రాంతంలో వరి పండించిన వాళ్ళకి కావచ్చు, కృష్ణా పరివాహక ప్రాంతం కావచ్చు, రాయలసీమ ఏరియా కావచ్చు, నీటి ఎద్దడి ఉన్న సమయంలో కూడా, సంపూర్ణంగా నీరు లేని సమయంలో కూడా పట్టిసీమ ద్వారా కృష్ణా పరివాహక ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేసి శ్రీశైలంలోను, నాగార్జున సాగర్లోను, పులిచింతల్లోనూ నీటి నిల్వ చేసేసి రాయలసీమకి ఎలా అందించాడు శ్రీశైలం నుంచి నీరు ద్వారా, అవును, పట్టిసీమ ద్వారా రెండో పంటలకు ఎలా నీళ్ళు అందించాడు, తాగునీరుకి ఎలా నీళ్ళు అందించారని చెప్పి ఈరోజు ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. అవును. ఇవాళ చాలా గ్రామాల్లో తాగడానికి నీరు లేవు. అవును. చాలా గ్రామాల్లో పంట వేయలేదు, రెండో పంట. కృష్ణా పరివాహక ప్రాంతానికి దిక్కులేదు, తూర్పుగోదావరి జిల్లాలోనే దిక్కులేదు. అవును. ఇవన్నీ ప్రజలు చర్చించుకుంటానే ఉన్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం. అవును. అది ఒకరికో ఇద్దరికో కాదు కదా, గ్రామంలో అందరికీ భూమి ఉంటుంది కదా, కనీసం 60-50% మందికి భూమి అయితే ఉంటుంది కదా. మరి వాళ్ళందరూ ఈరోజు ఆలోచించుకుంటున్నారు కదా దీని గురించి. ఆ రోజు ఇంకోటి కూడా వాళ్ళు లెక్కేసుకుంటున్నారు ఈరోజు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా గిట్టుబాటు ధర కోసం అదనంగా వరికి 100 రూపాయల నుంచి 150 రూపాయలు, మరి మిర్చి పంటకి వచ్చేసరికి 1000 రూపాయల నుంచి 1,500 రూపాయలు అదనంగా ప్రభుత్వం చెల్లించి రైతు దగ్గర నుంచి కొంది. అవును. మద్దతు ధర లేకపోయేసరికి. అవును. అట్లా లెక్కేసుకుంటామంటే ప్రతి రైతుకి ఎకరాకి 30,000-40,000 రూపాయలు లబ్ధి పొందారు చాలామంది కూడా. అవును. ఇప్పుడు అవన్నీ లెక్కేసుకుంటున్నారు కదా వాళ్ళు. అవును. ఆ రోజు టార్పాలు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం, ట్రాక్టర్లకు సబ్సిడీతో ఇచ్చేసింది, బిందు సేద్యానికి 100% ఎస్టీలకి ఎస్సీలకి ఇచ్చింది, 90% ఏమో మిగిలిన కులాల వాళ్ళకి అందజేసింది. మరి ఈరోజు బిందు సేద్యానికి సంబంధించి మీరు 1 మీటర్ కూడా వేయలేకపోయారు కదా. అవును. మరి ఇవన్నీ వాళ్ళ ఈ పథకాలన్నీ వాళ్ళకి ఆగిపోయినాయి కదా, వాళ్ళకి రావాల్సిన రాయితీలన్నీ ఆగిపోయినాయి కదా. 1,00,000 రూపాయలు తీసుకుంటా ఉంటే ఆ రోజు రైతు 1 రూపాయి కూడా వడ్డీ కట్టే పని లేకుండా మార్చి 31వ తారీఖు లోపు కనుక 1,00,000 రూపాయలు కనుక తిరిగి చెల్లిస్తే వడ్డీ రాయితీ ఇచ్చింది కదా ప్రభుత్వం. 3 లక్షలు తీసుకున్న వాళ్ళకి 25 పైసలు మాత్రమే వడ్డీ తీసుకునేటట్టు ఇచ్చింది కదా. ఈ రోజు నువ్వు ఆ పథకాలు కొనసాగించట్లేదు కదా. మరి దీనివల్ల నష్టపోయారా లేదా రైతులు? క్లియర్గా కనిపిస్తుంది, కనిపిస్తానే ఉంది కదా. ఇవన్నీ కూడా లెక్కేసుకుంటున్నారు వాళ్ళు. మళ్ళీ ఆయనేమో కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది అంటాడు. అంటానికి ఏముంది, చాలా చెప్తా ఉంటారు, డైవర్ట్ చేయడమా, అంతే కదా. ఇప్పుడు గత ఎన్నికల్లో ఆయన ఏం చెప్పాడో ప్రజలందరికీ తెలుసు, వచ్చిన తర్వాత ఏం చేశాడో ప్రజలందరికీ తెలుసు. నేను 12,500 రూపాయలు ఇస్తానన్నాడు, ఈరోజు 7,500 రూపాయలు ఇస్తున్నాడు. ప్రతి రైతుకి 5,000 రూపాయలు కోత వేశాడు ఆయన. 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 7,500 ఈయన ఇస్తున్నాడు, 13,500. అది కూడా సగం మందికి పడుతుంది, సగం మందికి పట్టలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పడుతుంది తప్ప ఈయన ఇచ్చే పట్టలేదు. ఇవన్నీ లెక్కలేసుకుంటా ఉన్నారు కదా. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చాలా స్పష్టంగా చెబుతుంది మేనిఫెస్టోలో, ఉమ్మడి తెలుగుదేశం జనసేన మేనిఫెస్టోలో 20,000 రూపాయలు ప్రతి రైతుకి అందజేస్తామని చెబుతుంది. వాళ్ళు చెప్పారంటే చేస్తారన్న నమ్మకం ఈరోజు రైతులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని బాగా జనంలోకి వెళ్ళిపోయింది. జరిగే నష్టం ఏంటి, లాభం ఏంటి వాళ్ళు చర్చించుకుంటారు. నిన్నటి ప్రసంగం మీకు ఎలా అనిపించిందండి? జగన్మోహన్ రెడ్డి నిన్న మచిలీపట్నంలో చేసిన ప్రసంగం అంటే చాలా బేరతనంగా అనిపించింది. అంటే నా ఎంట్రుక పీకిది ఎవరు అన్నాడు, నా ఎంట్రుక పీకలేదు అన్నారు. 175కి 175 వస్తుంది అన్నాడు. మరి ఈరోజు ఇంత బేలగా మాట్లాడుతున్నాడు, ఆయనే చెప్పాలా? అది ఎప్పుడైనా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పెట్టుకునే మీటింగ్ లా అనిపించింది. చాలా మంది అలా రివ్యూ చేసుకోవడం అనేది నిస్సందేహంగా అలానే ఉంది. ఎన్నికలు సజావుగా జరుగుతాయో లేవో, 100ని మారుస్తున్నారు అనేది అది ఆయనకు తెలిసిపోయిందా? నిస్సందేహం. అవును, ప్రజల నాడు ఎందుకు తెలియదండి, చాలా స్పష్టంగా డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఈ మధ్య దాని గురించి నాకు ఎందుకు చెప్పలేదు, ఇంత వ్యతిరేకం లేదని చెప్పని వాళ్ళ శ్రేణులను కోపడ్డాడని బయటకు వచ్చిన సమాచారం. అంటే ఇప్పుడు దాకా చుట్టూ ఉండేవాళ్ళు నిజంగానే ఆయనకి చెప్పకపోయి ఉండొచ్చు. మనం బటన్ నొప్పుతున్నాం కదా, అందరూ మనకల్లే ఉండాలని చెప్పి భావించవచ్చు. సహజంగానే మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, స్థానిక సంస్థలు ఎంత దౌర్జన్యం చేసి గెలిచాం కాబట్టి అవన్నీ చూపిస్తూ ఉన్నారు వాళ్ళు. అలాగే శాసనమండలి ఎన్నికలు ఎందుకు ఓడిపోయారో చూపించినట్టయితే కొంతన్నా అతనులో మార్పు వచ్చి ఉండేదేమో. మరి శాసనమండలి ఎన్నికల్లో 3 స్థానాల్లో వాడు కోల్పోయారు కదా. రాయలసీమ, తూర్పు, పశ్చిమ, ఉత్తరాంధ్ర 3 కూడా కోల్పోయారు కదా, ఒక్కడు కూడా గెలవలేదు కదా వాళ్ళు. కాబట్టి ఇంత వ్యతిరేకత ఉందని చెప్పిన వాళ్ళన్నా చెప్పాల్సింది.
చెప్పినా వినడనుకున్నారో లేకపోతే ఎందుకులే మనకి దౌర్భాగ్యం ప్రజలు మనం తిరగలేకపోతున్నాం 5 సంవత్సరాలు బలైతే చాలులే అయినా ఇంకా ఉంటే మనతో పాటు అందరిలో వాళ్ళు ఒక మనుషులేగా. అంటే టోటల్గా సలహాదారుల మీద నెట్టేస్తున్నారా మీరు? అంతే ముంచింది అంతే. ఓకే, అనుమానం ఏముంది? ఓకే. ఇప్పుడు మనం సరైన వాళ్ళం అయితే వాళ్ళు మాట్లాడదాం కదా. అవును, ప్రజల దగ్గరికి వెళితే కదా సమస్యలు తెలిసేది. అవును. నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు సమస్యలు ఎలా తెలుస్తాయి? నువ్వు వెళ్ళినప్పుడు నీ చుట్టూ 100 మాగదులు ఉంటారు, అధికారులు ఉంటారు, భజన చేస్తూ ఉంటారు, ఇంకేముందని చెప్పి ఎన్నుకొస్తున్నావు. క్షేత్రస్థాయిలో వెళ్తే కదా తెలుస్తుంది అవును ఈరోజు పరిస్థితి ఏంటి ఎలా ఉందని చెప్పి.